సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపుతుంది. మంగ్లీ బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు త్రిపుర రిసార్ట్స్ పై దాడులు నిర్వహించారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. మొత్తం 9 మంది గంజాయి తీసుకున్నట్టు తేలింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సింగర్ మంగ్లీ నిన్న పుట్టినరోజు కావడము, పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్ లో సింగర్ మంగ్లీ నేరుగా తన సన్నిహితులకు, తన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి, కుటుంబ సభ్యులకు అదే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. పాటు డాన్స్ లిక్కర్ పార్టీని సింగర్ మంగ్లీ అరేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ లిక్కర్ పార్టీలో విదేశీ మద్యంతో పాటు ఇక్కడ పార్టీ చేసుకోవడానికి అనుమతి తీసుకోకపోవడము, అనుమతి లేకుండానే ఇక్కడ పార్టీ కండక్ట్ చేయడము, ఆ పార్టీలో సౌండ్ సిస్టమ్ గానీ, లిక్కర్ కి గానీ ఓపెన్ లో ఈ పార్టీ చేయడానికి అనుమతి లేకపోవడంతో ఎస్ఓటి పోలీసులు, చేవెళ్ల పోలీసులు కలిసి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో మూకమ్మడిగా సింగర్ మంగ్లీ నిర్వహించినటువంటి త్రిపుర రిసార్ట్స్ పైన పోలీసులు సోదాలు నిర్వహించడంతో అక్కడ ఉన్నటువంటి 60-70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఎవరైనా మద్యం సేవించడమే కాకుండా ఈ మాదక ద్రవ్యాలు ఏదైనా సేకరించి ఉంటారనే దానిపై కూడా డ్రగ్ కిట్లు కూడా తీసుకొచ్చి ఆ డ్రగ్ టెస్ట్లు కూడా వీళ్ళకు నిర్వహించడంతో దాంట్లో 9 మందికి గంజాయి సేకరించినట్టుగా కూడా పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఈ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. సింగర్ మంగ్లీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డటువంటి దామోదర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రిసార్ట్ జనరల్ మేనేజర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని వీరందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. సిటీ అవుట్స్కట్ ప్రాంతం అర్ధరాత్రి చేస్తా ఉన్నారు. మద్యం అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని తీసుకొచ్చి, విదేశీ మద్యానికి అనుమతి లేకుండా వీళ్ళు విదేశీ మద్యాన్ని స్వీకరించడము, డీజే అనుమతి లేకుండా డీజే ప్లే చేయడము, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు అనేది నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పాటించకుండా సింగర్ మంగ్లీ ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసి కొంతమంది సింగర్లను పిలిపించి వారిని అలరించడానికి డాన్సులతో, నృత్యాలతో, మద్యంతో ఈ గాంజా డ్రగ్స్ అనేవి అదే పార్టీలో వీళ్ళు స్వీకరించారా, గతంలో వీళ్ళకు స్వీకరించేటువంటి అలవాటు ఉందా, అలాంటి వ్యక్తులని ఈ పార్టీకి పిలవకూడదు అని తెలిసినప్పటికీ ఈ డ్రగ్స్ బ్యాచ్ కి చెందినటువంటి వారిని పిలవడం పట్ల మాత్రం సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసినటువంటి పార్టీ పైన పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరందరి వివరాలు తీసుకున్నారు. అందరికి కూడా దాంట్లో 9 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో కాసర్లా శ్యామ్, దామోదర్ అనే వ్యక్తి, ఆర్టిస్ట్ హీరోయిన్ గా ఉన్నటువంటి దివి, ఇంకా మిగతా బిగ్ బాస్ కి చెందినటువంటి హీరోయిన్లు, చాలా మంది ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందినటువంటి వారందరూ కూడా దీంట్లో హాజరైనట్టుగా కూడా పోలీసులు ఆ వివరాలను కూడా సేకరించారు. వారందరూ ఈ పార్టీని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు. ఇదంతా కూడా అనుమతి లేని పార్టీగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగించారు. ఇదంతా కూడా తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు అంటూ మాత్రం పోలీసులు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ క్వశ్చన్ చేసి పంపించారు. ఎవరైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చాయో వాటిని మాత్రం చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళని ఇంకా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ డ్రగ్స్ పార్టీ పైన పోలీసులు ఉక్కుపాదం మోపి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించి, అనుమతి లేకుండా ఫారెన్ లిక్కర్ ని వీళ్ళు స్వీకరించడము, వీరు అధికంగా అమ్మాయిలని తీసుకొచ్చి దాని ద్వారా నృత్యాలు చేయిస్తా ఉన్నారంటూ మాత్రం పోలీసులకు ఈ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే, ఆ సమాచారం వచ్చినటువంటి వెంటనే దీనిపైన రైడ్ చేసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, ప్రస్తుతం మంగ్లీ ఎక్కడ ఉంది? పోలీసులు ఆమెను విచారిస్తున్నారా? దీనికి సంబంధించి మంగ్లీ ఏమంటుంది? సింగర్ మంగ్లీ సోదరిని, సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ నైట్ 2:30 నుంచి పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారించారు. వాళ్ళందరూ కూడా లేదు, కానీ వీళ్ళు అనుమతి లేకుండా ఈ డీజే, సౌండ్ సిస్టమ్, ఫారెన్ లిక్కర్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుమతి లేకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. కాబట్టి సింగర్ మంగ్లీ పైన త్రిపుర రిసార్ట్స్ జనరల్ మేనేజర్ పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అందరూ
పుట్టినరోజు వేడుకలు తెలియజేశారు. తన సోదరిని కూడా ఆన్లైన్ ద్వారా ఇంద్రావతి చౌహాన్ ఈ బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పోలీసులు వివరాలు సేకరించి ఇంకెవరైనా పార్టీ నుంచి ఎస్కేప్ అయ్యారా, పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఈ అన్ని వివరాలు కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయన్న ఒక కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ ఫారెన్ లిక్కర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ ఫారెన్ లిక్కర్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అనుమతులు లేకుండా ఈ ఫారెన్ లిక్కర్ ని ఎలా తీసుకొచ్చారు అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉంది, సింగర్ మంగ్లీతో పాటు తన సోదరిని ఇంద్రావతి చౌహాన్, వారి కుటుంబ సభ్యులు, ఇంకొంతమంది సింగర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ ఇండస్ట్రీకి చెందినటువంటి సింగర్లంతా కూడా ఇక్కడ పార్టీ అయ్యారు. పోలీసుల ముందు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది డైరెక్ట్ గా పార్టీలో ఉండడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నటువంటి వీరందరినీ క్వశ్చన్ చేశారు, వివరాలన్నీ కూడా రాసుకున్నారు. పట్టుబడ్డటువంటి నిందితులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేపడతా ఉన్నారు. సుల్తాన్, అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళలో సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఆ వివరాలు పోలీసులు మరి కాసేపట్లో తెలియజేయనున్నారు. అర్ధరాత్రి జరిగినటువంటి వ్యవహారం, అనుమతి లేకుండా గంటల తరబడి రాత్రి వేళలో ఈ న్యూసెన్స్ సౌండ్ పేరుతో, డాన్సుల పేరుతో, లిక్కర్ పేరుతో వీళ్ళు అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. దీంట్లో ఇంకేమైనా పార్టీలని, ముజ్రా పార్టీ లేదా ఇంకా అసభ్య కార్యకలాపాలైనటువంటి పార్టీలను వీళ్ళు ఏర్పాటు చేశారు అనే దానిపై కూడా పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నషా పార్టీ ఒకటి ఏర్పాటు చేశారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. మునిగి తేలుతా ఉన్నారు. ఆ ఫారెన్ లిక్కర్ ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ కస్టమర్స్ అనుకోవచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ మత్తులోనే ఊగుతూ ఈ పార్టీని ఎంజాయ్ చేయబోయారు అనేది మూల ఆ వివరాలన్నీ కూడా సేకరించారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి వారిని ఈ పార్టీకి ఎందుకు పిలిపియాల్సి వచ్చింది, అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీ ఏంటి, అది కూడా ఫారెన్ లిక్కర్ ను ఉపయోగించుకోవడము, దాంతో కొంతమంది గాంజా స్వీకరించి ఉండడము, అమ్మాయిలు అర్ధరాత్రి ఉండేటువంటి పార్టీ కాబట్టి సింగర్ మంగ్లీ తన అహంకారం ప్రదర్శించింది, తన పలుకుబడిని ఉపయోగించుకొని మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్నం చేసింది. కానీ చట్టానికి అందరూ సమానులే కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సింగర్ మంగ్లీ వ్యవహరించినటువంటి తీరు బయటకు వచ్చింది. తనే స్వయంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాబట్టి తను స్వయంగా ఈ పార్టీ ఇచ్చింది అనేది కూడా పోలీసులు గుర్తించి సింగర్ మంగ్లీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. హలో బ్రదర్, కూర్చో. హలో మేడం, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్. కూర్చోండి, గేట్ క్లోజ్ కూర్చోండి. నా వీడియో ఆన్ చేసుకో తమ్ముడా. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపుతుంది. మంగ్లీ బర్త్డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు త్రిపుర రిసార్ట్స్ పై దాడులు నిర్వహించారు. పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. మొత్తం 9 మంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్గనైజర్